అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇవి రెండు కూడా మీకు లోయర్ క్లాసెస్ నుంచి కూడా బాగా పరిచయం ఉన్నటువంటి టర్మ్స్ అన్నమాట. అసలు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ ని ఇక్కడ మనం ఇలా మెట్లు ఎక్కుతూ ఉన్నాం అనుకోండి, ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ నే మనం అసెండింగ్ ఆర్డర్ అని అంటాం. ఇంక్రీజింగ్ మీన్స్ పెరుగుతూ ఉండడం అన్నమాట. అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అలా వన్ బై వన్ పెరుగుతూ ఉంటే ఆ ఆర్డర్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ 1 2 3 4 ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది, 3 కన్నా 4 పెద్దది. సో ఇక్కడ మనం 4 నెంబర్స్ తీసుకున్నట్టయితే ఇవి మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. అంటే ఫస్ట్ నెంబర్ కన్నా రెండో దానికన్నా మూడో దానికన్నా నెక్స్ట్ నెంబర్ అలా ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటే ఆ ఆర్డర్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటాము. ఆ ఇంక్రీజింగ్ ఆర్డర్ నే మనం అసెండింగ్ ఆర్డర్ అని పిలుస్తాం. సో వీటికి ఎగ్జాంపుల్ మనం మెట్లు ఎక్కడం ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ గా తీసుకోవచ్చు. అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ఆ మెట్లు మనం దిగుతున్నాం అనుకోండి, పైనుంచి అంటే హైయెస్ట్ స్టెప్ నుంచి కూడా మనం ఒక్కొక్క మెట్టు దిగుతూ వస్తూ ఉంటాం కదా. సో పైనుంచి కిందకి దిగడాన్ని దట్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్. సో డిక్రీజింగ్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ యాజ్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 4 3 2 1 4 కన్నా 3 చిన్నది, 3 కన్నా 2 చిన్నది, 2 కన్నా 1 చిన్నది. ఇక్కడ ఈ 4 నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజింగ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ యాజ్ అసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ నెంబర్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 4 3 2 1 ఇక్కడ నెంబర్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి తగ్గుతూ వస్తుంది కాబట్టి ఈ ఆర్డర్ ని మనం డిసెండింగ్ ఆర్డర్ అని పిలుస్తాం. అండ్ ఈ రెండిటికి కలిపి కంబైన్డ్ గా ఒక ఎగ్జాంపుల్ ఉంది. అది మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఎక్కడంటే మీరు ప్లే గ్రౌండ్ కి ఆడుకోవడానికి వెళ్తారు కదా, అక్కడ మీరు జారుడు బల్లలు అబ్జర్వ్ చేస్తారు కదా, స్లైడ్స్ అనేవి. ఆ స్లైడ్స్ ఎక్కుతూ ఉంటారు కదా మీరు. సో అక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా ఇక్కడ మీకు జారడానికి ఉంటుంది, ఇక్కడ మీకు ఇలాగా స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ స్టెప్స్ అనేవి ఇలాగ ఇంక్రీజింగ్ గా ఉంటాయి కదా, ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు కూడా ఎక్కడానే మనం అసెండింగ్ ఆర్డర్ అంటాం. దట్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ మనకి ఫస్ట్ అనేది స్మాలెస్ట్, ఇది లార్జెస్ట్. సో ఇదే మనం నెంబర్స్ గా కూడా తీసుకోవచ్చు. స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్ కి ఒక ఆర్డర్ లో అరేంజ్ చేయడాన్నే అసెండింగ్ ఆర్డర్ అని కూడా అంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తాం, మనం ఇలా జారుతాం చూడండి, ఇలా పైనుంచి కిందకి పడుతున్నాం కదా, ఇలా పైనుంచి కిందకి పడడాన్నే మనం డిసెండింగ్ ఆర్డర్ అని పిలుస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిసెండింగ్ ఆర్డర్. సో మనం స్లైడ్ గాని అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులోనే అసెండింగ్ ఆర్డర్ ఉంది అండ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది కూడా ఉంది. అసెండింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్, డిసెండింగ్ దట్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్. సో ఈ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ ని నెంబర్స్ గాని అప్లై చేసినట్టయితే డెఫినేషన్ ఏమని చెప్పుకుంటామంటే అరేంజ్ numbers స్మాలెస్ట్ టు హైయెస్ట్. అంటే స్మాలెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ వరకు నెంబర్స్ ని ఒక లైన్ లో అరేంజ్ చేసాం అనుకోండి, దాన్నే మనం అసెండింగ్ ఆర్డర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాశాను. 1 2 3 4 గాని అబ్జర్వ్ చేసినట్టయితే 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది, 3 కన్నా 4 పెద్దది. సో ఇవి మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్, దట్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్ లో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కి ఉన్నాయి. అదే డిసెండింగ్ ఆర్డర్ గాని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం అరేంజ్ నెంబర్స్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. అంటే స్మాలెస్ట్ నెంబర్ కి అంటే లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ వరకు ఒక ఆర్డర్ లో రాసినట్టయితే దాన్నే మనం డిసెండింగ్ ఆర్డర్ అని అంటాం. సో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కి రాస్తే అసెండింగ్ ఆర్డర్ అంటాం, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కి ఆర్డర్ లో రాసినట్టయితే వాటిని డిసెండింగ్ ఆర్డర్ అని అంటాం.
సో ఇట్స్ ఫైన్, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇది కూడా మనం టెర్మినాలజీ పరంగా ఎలా గుర్తు పెట్టుకోవాలి మ్యాథ్స్ లో అనేది చూద్దాం. మీకు తెలుగులో అసెండింగ్ ఆర్డర్ ని ఆరోహణ క్రమం అంటాం, ఇంగ్లీష్ లో అవరోహణ క్రమం అంటాం. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఆరోహణలో? 4. అదే అవరోహణలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5. 4 పెద్దదా 5 పెద్దదా? 4 చిన్నది, 5 పెద్దది. సో 4 చిన్నది కాబట్టి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కి రాయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. మరి 5 పెద్దది కాబట్టి 5 పెద్దది, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కి రాయడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాం. మరి ఇంగ్లీష్ లో అసెండింగ్ డిసెండింగ్ అని ఇచ్చినప్పుడు ఎలా గుర్తు పెట్టుకోవాలి? ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి, ఏ బి, ఏబి సిడి చూసినట్టయితే ఫస్ట్ ఏ నెంబర్ వస్తుంది? ఏ వస్తుంది కాబట్టి ఏబిసిడిలో ఏది చిన్నది? ఏ చిన్నది కాబట్టి చిన్న నెంబర్ కి నుంచి పెద్ద నెంబర్ కి రాయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అని అంటాము. ఏ మీన్స్ ఏబిసిడిలో అసెండింగ్ ఆర్డర్, ఏబిసిడిలో ఏ ముందు వస్తుంది కాబట్టి చిన్నది కాబట్టి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కి వ్రాయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. అదే నెక్స్ట్ ఏబిసిడిలో డి తీసుకోండి, డి మీన్స్ డిసెండింగ్ ఆర్డర్. మనకి ఏబిసిడిలో ఏ చిన్నది, డి పెద్దది. డి పెద్దది కాబట్టి పెద్ద నెంబర్ నుంచి అంటే లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ కి వ్రాయడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అని అంటాం. ఇక్కడ ఏ చిన్నది కాబట్టి చిన్నది మీన్స్ స్మాల్, సో స్మాల్ నెంబర్ నుండి లార్జ్ నెంబర్ కి వ్రాయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. డి మీన్స్ డిసెండింగ్ ఆర్డర్, ఏబిసిడిలో డి పెద్దది కాబట్టి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కి అంటే లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ కి రాయడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అని ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు.